నా షుగర్ కంట్రోల్‌లోనే ఉంది. అయినా కూడా నాకు అరికాళ్ళ మంటలు ఎందుకొస్తున్నాయి అని మన ఒక సబ్‌స్క్రైబర్ డౌట్ అడిగారు. నార్మల్‌గా షుగర్ టైట్ కంట్రోల్ అంటే మీ హెచ్‌బీఏవన్సీ అనేది 6-7 ఉందా లేదా చూసుకోండి. టైట్ కంట్రోల్ అంటే టైట్ కంట్రోల్. కొందరు ఏమంటారు నాకు 200-250 ఉంది. అది కూడా కంట్రోల్ అనుకుంటారు. టైట్ కంట్రోల్‌లో ఉండాలి. అలా ఉందా లేదా చూసుకోండి. ఒకవేళ మంచిగానే కంట్రోల్ ఉంది. ఇంతకుముందు సరిగ్గా కంట్రోల్‌లో లేకపోయినా కూడా ఏమవుతుంది ఈ నరాలనేది కొంచెం దెబ్బతినడం వల్ల డయాబెటిక్ న్యూరోపతి అనేది వస్తుంది. కొందరిలో ఏందంటే లాంగ్ స్టాండింగ్‌లో గూడా ఈ డయాబెటిక్ న్యూరోపతి అనేది రావచ్చు. దానివల్ల గూడా మంటలొస్తాయన్నమాట. అదే కాకుండా కొందరిలో ఏంటంటే బి12 డెఫిషియన్సీ అంటే బి12 అనేది తక్కువ ఉండడం వల్ల అంటే నాన్ వెజ్ సరిగ్గా తినకపోవడం వల్ల గానీ, సరిగ్గా హెల్తీ డైట్ తీసుకోకపోవడం వల్ల గానీ, వాళ్ళ బాడీలో బి12 డెఫిషియన్సీ రావడం వల్ల కూడా ఈ మంటలనేది వస్తాయన్నమాట. ఈ మెట్ఫార్మిన్ టాబ్లెట్ లాంగ్ స్టాండింగ్‌లో వాడినప్పుడు గూడా బి12 తక్కువైతుంది. అప్పుడు గూడా మంటలనేది వస్తాయి. కిడ్నీ ప్రాబ్లమ్ ఏమన్నా ఉన్నా ఇలా వస్తుంది. అదే కాకుండా థైరాయిడ్ ప్రాబ్లమ్‌లో కూడా వస్తుంది. అండ్ ఎవరైతే ఆల్కహాల్ గానీ, స్మోకింగ్ గానీ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళల్లో ఈ మంటలు ఇంకా ఎక్కువ వచ్చే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. సో, ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉన్నాయా లేవా రూల్ ఔట్ చేసుకొని దాన్ని బట్టి ట్రీట్మెంట్ తీసుకుంటే మంటలు గూడా తగ్గిపోతాయి. అర్థమైంది గదా! మీకు కూడా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. థాంక్ యూ.